వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా? మొదట 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం యోచిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఈ 3 స్థానాల్లోనూ గెలిచి బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయాలని యోచిస్తోంది. తెలంగాణలో ఉప ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే యోచనలో ఉంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు విషయంలో పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతో వారిపై వేటుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కడియం శ్రీహరి తన కుమార్తెను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దింపారు. తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. ఈ 3 విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉండటంతో వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరో 5 ఈ రోజు లేదా రేపు నోటీసులు అందే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, వీరిలో 3పై మాత్రం పక్కాగా వేటుపడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 10 మందిలో ఈ 3కే ఎందుకు అంటే వీళ్ళకి సంబంధించి అంటే పార్టీ మారారనే పక్కా ఆధారాలు వీళ్ళ దగ్గర టెక్నికల్ అంశాలతో పాటు అన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో వీరిపై వేటు పడే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్, ఆయన బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తుపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఈయన క్లియర్గా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈయన టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీలో చేరినారని చెప్పేసి ఆధారాలన్నీ ఉన్నాయి. అందుకు సంబంధించి మొత్తం ఆయన సీఎంతో తిరిగినాయి. కానీ అదేవిధంగా కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయనపై వేటుపడే అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక వైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నారో ఈయనపై కూడా వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈయన కూడా తన కూతుర్ని ఎంపీగా పోటీ చేసి గెలిపించారు. అదేవిధంగా తాను పార్టీ అంటే అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్పి ఆయన స్వయంగా చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్లస్ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తెల్లం వెంకట్రావు, ఆయన కూడా పార్టీ గుర్తుపై గెలిచిన తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అది కూడా సీఎంతో అధికారికంగా అంటే అఫీషియల్ ప్రోగ్రాంలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ముగ్గురు
కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వీరి ముగ్గురుపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అయితే మిగతా వారికి సంబంధించి టెక్నికల్ అంశాలు అంటే తాము ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తాము ఇప్పటికే బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నోటీసులు అందిన 5 ఎమ్మెల్యేలు కూడా న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. తాము ఇప్పటికే టెక్నికల్గా అంటే ఏదైతే పార్టీకి సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉన్నాయో ఆ టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. అంటే పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారిక సభ్యత నమోదును తీసుకోలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన సభ్యత్వం ఉంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ అన్ని అంశాలను కూడా అంటే అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా అధికారికంగా చేరలేదని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారనేది ప్రధాన అంశంగా ఉంది. వీళ్ళు సమాధానం కరెక్ట్గా చెప్తే దానికి ఇబ్బంది ఉండదు. కానీ సమాధానం కరెక్ట్గా లేకపోతే వీరిపై వేటు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురులో అంటే 10 మందిలో 7గురికి టెక్నికల్ అంశాలు ఉంటే మిగతా ముగ్గురు మాత్రం స్పష్టంగా వీళ్ళకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీరిపై వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. స్పీకర్ 3 నెలలలోపు గడువులోపు చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల మేరకు ఇప్పటికే నోటీసులు అయితే స్పీకర్ ఇవ్వడం జరిగింది. మరో 5 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బేస్ చేసుకొని విచారణ అయితే చేపడతారు. విచారణ చేపట్టిన తర్వాత అక్కడ విచారణలో వీళ్ళు ఇచ్చే ఏదైతే సమాధానం ఉంటుందో ఆ సమాధానానికి సంతృప్తి చెందకపోతే స్పీకర్ కంపల్సరీగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ వీళ్ళపై వేటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే ముగ్గురుపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ముగ్గురుపై వేటు వేసి ఎన్నికలకు పోవాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 6 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి అన్ని టెక్నికల్ అంశాలను కూడా స్పీకర్కి కానీ అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన నేపథ్యంలో 6గురిపై వేటు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. మిగతా 4 విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని దానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో ఉప ఎన్నికలు అయితే రానున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు కూడా అంటే ఉప ఎన్నికలు జరుగుతాయా లేదని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బేస్ చేసుకొని ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు లేదా రేపు మిగతా 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే సమాధానం కానీ వాళ్ళు విచారణకు హాజరైన తర్వాత వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు అన్ని అంశాలను పరిగణనలో తీసుకొని వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఏదైతుందో 3 నెలల గడువు అన్నారు. అది అక్టోబర్ 30వ తారీఖుతో క్లోజ్ అవుతున్న నేపథ్యంలో స్పీకర్ కూడా దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు కానీ అదేవిధంగా ప్రజలంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారిని పార్టీలో చేర్చుకునే అవకాశాలు కూడా లేవు అని చెప్పేసి ఇప్పటికే పార్టీ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పూర్తిగా ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. కేవలం 3 ఎమ్మెల్యేలు మాత్రమే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మిగతా వారిని పూర్తిగా ఓన్ చేసుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు పోవాల్సి వస్తే అప్పుడు తమ పరిస్థితి ఏంటని కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వైష్ణవి రామ్ నరేష్, అయితే ఇటు అనర్హత వేటు వ్యవహారం ఏదైతే ఉందో ఇటు రాజ్యాంగపరమైన సంక్షోభానికి కూడా ఇది దారితీసే అవకాశం ఉందంటారా? ఇక్కడ అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందంటే ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తర్వాత అదే వాళ్ళు రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరారు. అంటే ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని వాళ్ళు తప్పుదారిలో పోయేలాగా వాళ్ళంతా కూడా పార్టీ మారారు. ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా వాళ్ళు పార్టీ మారడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ పైనే ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. ఆ నిర్ణయం మేరకు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసి వాళ్ళు ఏ పార్టీలో చేరాలనుకుంటే ఆ పార్టీలో చేరి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా నేరుగా ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరారు. కాబట్టి వీళ్ళపై అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి గతంలో ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పుల ఆధారంగానే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల నేపథ్యంలో ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో త్వరలో ఉప ఎన్నికలు అయితే పక్కాగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వైష్ణవి రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.